ఓకే అందరూ ఓకే మీడియా సోదరులకి పత్రికా సోదరులకి ఈరోజు విశాఖ డైరీ మీద వచ్చినటువంటి ఆరోపణల మీద ఆంధ్ర రాష్ట్ర లెజిస్లేటివ్ కమిటీని శాసనసభ నియమించడం జరిగింది. ఆ సందర్భంగా ఇందులో ఉన్నటువంటి నిజానిజాలు ఏంటి తెలుసుకోవాలనేటటువంటి ఆలోచనతో మొట్టమొదటిసారిగా ఈ ప్లాంట్కి రావడం జరిగింది. ఆ సందర్భంగా సుదీర్ఘంగా ఇక్కడ ఉన్నటువంటి ప్లాంట్ అధికారులతోటి జిల్లా అధికారులు కలిసి దీని మీద వచ్చినటువంటి ఆరోపణలు అన్నిటినీ కూడా చర్చించడం జరిగింది. అయితే మీరు అడగొచ్చు ఈ చర్చల్లో ఏమొచ్చింది అని చెప్పి. మరింత సందేహాలు వచ్చాయి. చర్చల్లో వారు ఇచ్చినటువంటి యాజమాన్యం ఇచ్చినటువంటి సమాధానాలు చూస్తే వచ్చినటువంటి ఆరోపణల కంటే సందేహాలు ఎక్కువ పెరిగినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి ఇంకా ఏమి క్లారిటీ రాలేదు. మళ్ళీ భవిష్యత్తులో దీని మీద నిపుణులు కూడా వేసి ఇక్కడ ప్రధానంగా ఒక ఆడిటర్ ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది, ఆర్థిక నిపుణుడు. అలాగే కంపెనీ యాక్ట్ని పూర్తిగా క్షుణ్ణంగా తెలుసున్నటువంటి ఒక వ్యక్తిని, అదే రకంగా కోఆపరేటివ్, ఈ అన్నిటినీ ముగ్గురిని కూడా చూసుకుని వాళ్ళతో పాటు మా కమిటీ కూడా క్షుణ్ణంగా పరిశీలన చేసి దీని మీద తగు నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఈ వచ్చినటువంటి ఆరోపణలు చూసినట్టయితే ఇక్కడ పాడి రైతులకు సరి అయినటువంటి న్యాయం జరగటం లేదు. గతంలాగా ఈ కంపెనీ యాక్ట్ వచ్చిన తర్వాత పాడి రైతులకి లబ్ధి జరగటం లేదు. అలాగే రైతాంగానికి వైద్య సౌకర్యం అందటం లేదు. ఏదైతే లేబర్ కాంపోనెంట్ ఉందో ఈ లేబర్కి కూడా సరైనటువంటి విధానంలో వాళ్ళ జీతభత్యాలు కూడా కటింగ్లు జరుగుతున్నాయి, నష్టం జరుగుతుంది మాకు అని చెప్పేసి కూడా ప్రధానంగా ఇవాళ చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఇది కంపెనీ కింద కన్వర్ట్ అయిన తర్వాత ఇక్కడ నష్టం జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పేసినటువంటి ఆరోపణలు నిజాలు కూడా ఉన్నాయని, ఇంకా మరింత ప్రజలకు తెలియనటువంటి విధానాలు కూడా ఇందులో అవకతవకలు కూడా జరిగినట్టుగా మాకు స్పష్టమవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. వీటన్నిటినీ కూడా క్షుణ్ణంగా 1-2 సార్లు పరిశీలన చేసి తగు నిర్ణయం అసెంబ్లీకి ఒక చక్కని రిపోర్ట్ని అందివ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ నేను మనవి చేసేది ఒకటే, సుమారు 2,50,000 నుంచి 3 లక్షల మంది దాకా డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ రైతాంగం ఈ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది. దీనికి ఎవరు ప్రమేయం లేదు. కస్టోడియన్స్ ప్రతి వ్యవస్థకే ఉంటారు, అలాగే కస్టోడియన్స్ ఉన్నారు. ఈ వ్యవస్థ ఈ స్థాయికి వచ్చింది అంటే రైతాంగం యొక్క కష్ట ఫలితంగా వచ్చినటువంటి వ్యవస్థ ఇది. దీన్ని కాపాడాల్సినటువంటి పరిస్థితి కూడా ప్రభుత్వం మీద, ప్రధానంగా ఎవరినైతే మమ్మల్ని ఎంక్వైరీ కమిటీ చేశారో మా మీద కూడా ఉంది. ఎక్కడా కూడా విశాఖ డైరీకి నష్టం లేనటువంటి పరిస్థితుల్లో మా నిర్ణయాలు ఉంటాయి. అలాగే దీన్ని నష్టపరిచే వారిని బయటికి తీసేటటువంటి నిర్ణయాలు కూడా ఉంటాయని చెప్పి మనం చేసుకుంటూ, అయితే ఇవాళ ఇంతకంటే ఎక్కువ మాట్లాడడం కూడా అంత మంచిది కాదు. ఎంక్వైరీ అన్న దాన్ని పూర్తి స్థాయిలో వచ్చిన తర్వాత మరింత వాస్తవాలన్నీ మేము ముందు పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు మా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు, నాకు సహ సభ్యుడు
శ్రీనివాసరావు కూడా దీని మీద కులంకుశంగా ఒక అవగాహన అధ్యయనం చేస్తున్నారు. ఆయన కూడా మాట్లాడతారు.